ఎవడైతే వాడు కన్న కలల కోసం ప్రయత్నిస్తాడో, సాక్రిఫైస్ చేస్తాడో, డెడికేషన్తో హార్డ్ వర్క్ చేస్తాడో వాడు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతాడు. ప్రజెంట్ నీ లైఫ్ చాలా బిందాస్గా ఉంది. ఎందుకంటే చేతిలో ఫోను, టైం ప్రకారంకి ఫుడ్, ఒంటి మీద బ్రాండెడ్ బట్టలు, చేతిలో కాస్ట్లీ బైక్. సో నీ లైఫ్ ప్రజెంట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. బట్ 5 years తర్వాత ఒకరోజు మార్నింగ్ నువ్వు నిద్రలేచి నిన్ను నువ్వు చూసుకునేసరికి నీకు ఆల్రెడీ 30 years క్రాస్ అయ్యి ఉంటాయి. లైఫ్లో నేను ఏం సాధించానని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటావు. పోగొట్టుకున్న అవకాశాలు ఎప్పటికీ వెనక్కి తిరిగి రాని కాలం. ఈ రెండు తప్ప ఇంకా ఏమీ నీకు కనిపించవు. నచ్చిన జాబ్ ఉండదు, నచ్చిన లైఫ్ అంతకంటే ఉండదు. నీ పేరెంట్స్ నీ మీద పెట్టుకున్న హోప్స్ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయానని చాలా చాలా బాధపడతావు. టైం అనవసరంగా వేస్ట్ చేయకుండా ఇంకొంచెం కష్టపడి ఉంటే ఈరోజు నా లైఫ్ నాకు నచ్చినట్లుగా చాలా హ్యాపీగా ఉండేది కదా అని చాలా చాలా బాధపడతావు. నువ్వు ఎంత అరిచి గీపెట్టినా సరే పోగొట్టుకున్న అవకాశాలు, గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రావు. సో నువ్వు ఒక రోజు అలా బాధపడకూడదు అనుకుంటే గనక ఈరోజు ఈ వీడియో నువ్వు కంప్లీట్గా చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో నీ లైఫ్ని చేంజ్ చేసే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. జస్ట్ ఇమేజిన్, నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీ కనీస అవసరాలకు కూడా మీ దగ్గర డబ్బులు లేవు, సపోర్ట్ అంతకంటే లేదు. ఎలాగో ఒకలాగా నానా తంటాలు పడి కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేశారు. ఓకే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. బట్ కట్ చేస్తే 5 years. 5 years తర్వాత నీ ఫ్రెండ్ వెల్ సెటిల్డ్, సొంతంగా ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, తనకంటూ సొంత కారు కొనుక్కున్నాడు, నెలకి 2 లక్షలు శాలరీ సంపాదించి ఒక పెద్ద జాబ్ కొట్టాడు. మరి ఈ 5 yearsలో నువ్వేం చేసావురా అంటే, ఈ 5 years బ్యాక్ నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో అంటే అదే పేదరికంలో, చాలని డబ్బులతో లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకుండా అదే పేదరికంలో మగ్గుతూ అక్కడే ఆగిపోయావు. మరి డిఫరెన్స్ ఎక్కడ జరిగింది? స్టడీసా అంటే ఇద్దరు ఒకేసారి డిగ్రీ కంప్లీట్ చేశారు. లక్ ఏమైనా ఫేవర్ చేసిందా అంటే అది లేదు. మరి ఇంత పెద్ద డిఫరెన్స్ ఎలానో అంటే, ఈ 5 years నీ ఫ్రెండ్ వాడి ఫ్యూచర్ కోసం ప్రతిరోజు కూడా ఒక 2 hours చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని దానికోసం కాన్సన్ట్రేషన్తో ట్రై చేశాడు. నచ్చిన కోర్స్ చేశాడు, కోడింగ్ నేర్చుకున్నాడు, చాలా కష్టపడ్డాడు, ప్రతి ఇంటర్వ్యూకి అప్లై చేశాడు, ఒక పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ కొట్టాడు. మరి ఈ 5 years నువ్వేం చేసావురా అంటే, చేతిలో ఫోన్ ఉంది కదా అని, ప్రపంచం అరచేతుల్లోకి వచ్చేసింది కదా అని ఈరోజు చేయాల్సిన పనులు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఆ తర్వాత చేద్దాంలే అని పూర్తిగా వాటిని పక్కన పడేసావు. సో ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి నీకున్న టైం మొత్తం నువ్వు వేస్ట్ చేసావు. సో ఫైనల్గా ఏమైంది? ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయావు. బాసు, చిన్నోడినో పెద్దోడినో ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా సరే ఏది కూడా ఒక్క రోజులో జరగదు. ప్రతిరోజు మనం తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ప్రజెంట్ నీకున్న ఈ వాల్యుబుల్ టైంని నువ్వు ఎలా యూజ్ చేసుకోనో అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది వాళ్ళకున్న టైంని ప్రాపర్గా యూజ్ చేసుకొని లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇంకొందరు చేతిలో ఫోన్ ఉంది, అరచేతికి ప్రపంచం వచ్చేసిందని వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ స్కిల్స్ని, వాళ్ళ టెక్నిక్స్ని వాటన్నింటినీ మర్చిపోయి పూర్తిగా ఫోన్లో మునిగిపోయి స్క్రోల్ చేసుకుంటూ బద్ధకానికి బానిసైపోయి చివరికి దేనికి పనికి రాకుండా పోతారు. లేదు, నా లైఫ్లో నేను అలా జరగనివ్వను, నేను కూడా అందరిలాగా కష్టపడి సక్సెస్ అవుతాను అని నువ్వు అనుకుంటే గనక ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఒక రోజులో 3 hours నీ ఫ్యూచర్ కోసం నువ్వు కేటాయించు. ఎలా కేటాయించాలంటే చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకో. ఒక కొత్త కోర్స్ నేర్చుకో, ఒక స్కిల్స్ నేర్చుకో, లేదంటే డైలీ జిమ్కి వెళ్ళి నీ ఫిట్నెస్ పైన ఫోకస్ చేయి, కొత్త బుక్స్ చదువు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా సరే నీకు నచ్చిన పని ఆ 3 hours నీ ఫ్యూచర్ కోసం నువ్వు కేటాయించు. నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే ఫ్యూచర్లో నిన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నువ్వు చేసే పని నిలబెట్టాలి. సో కంటిన్యూస్గా ఆ పని నువ్వు చేయు, కన్ఫర్మ్గా నువ్వు సక్సెస్ అవుతావు. సో బాసు, ఒక మాట నీకు చెప్తా, గుర్తుపెట్టుకో. లైఫ్లో నువ్వు కష్టపడాలి, ఎదగాలి, నీ లైఫ్లో గ్రోత్ రావాలని నీకు ఎవ్వడు కూడా ముందుకు పుష్ చేయడు. ఈ లైఫ్ నీదే కాబట్టి 100% నీ లైఫ్కి నువ్వే రెస్పాన్సిబిలిటీ. సో నీ లైఫ్లో నువ్వు ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. సో చివరిగా ఒక మాట, ప్రతి ఒక్కడికి కూడా లైఫ్లో అది సాధించాలి, ఇది సాధించాలి, నేను ఎంత పెద్దోడిని అవ్వాలి, అంత పెద్దోడిని అవ్వాలని ప్రతి ఒక్కడు కలలు కంటాడు. బట్ ఎవడైతే వాడు కన్న కలల కోసం ప్రయత్నిస్తాడో, సాక్రిఫైస్ చేస్తాడో,
డెడికేషన్తో హార్డ్ వర్క్ చేస్తాడో వాడు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతాడు. అందుకే చాలామంది ఫెయిల్ అవుతున్నారు, అతి తక్కువ మందే సక్సెస్ అవుతున్నారు. దానికి కారణం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే. మేబీ ఈ వీడియో నీకు వాల్యుబుల్గా అనిపించింది అంటే కనుక ఎస్ అని కామెంట్ చేయి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయి. ఇలాంటి మరెన్నో మంచి మంచి మోటివేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి.